శివాయ. ఈ ప్రపంచంలో మన భారతీయ సనాతన ధర్మంలో ఒక అద్భుతమైనటువంటి రసవాద గుటిక, దాని పేరే స్పర్శవేది. నీచ లోహాన్ని స్వర్ణంగా మార్చే ఋషుల రహస్యం రసవిద్య. ఈ రసవిద్యలో అత్యంత అపురూపమైనటువంటి అత్యంత రహస్యమైన గుటిక ఈ స్పర్శవేది. ఈ ప్రపంచంలో ఒక అద్భుతమైన రహస్యం ఉంది. ఆ రహస్యం వేల సంవత్సరాలుగా భారతదేశంలోని ఋషులు, సిద్ధులు, నాదులు, రసవాదులు తమ ప్రాణాలను అర్పించి కాపాడుకున్నారు. ఆ రహస్యం పేరే స్పర్శవేది. కేవలం తాకడం చేతనే ఇనుము, రాగి, సీసము, తగరాన్ని స్వచ్ఛమైన బంగారంగా మార్చే ఒక అలౌకిక గుటిక. ఇది కథ కాదు, ఇది పురాణం కాదు, ఇది భారతదేశపు అత్యంత ప్రాచీనమైన రసవాద విజ్ఞాన శాస్త్రం. ఆ విజ్ఞాన శాస్త్రం యొక్క పరమ సిద్ధి స్పర్శవేది అనేది. ఆ పదాన్ని విన్నప్పుడు చాలామంది నవ్వుతారు. ఇది అసాధ్యమని, ఇది మూఢనమ్మకం అని. ఆధునిక రసాయన శాస్త్రం ప్రకారం మూలకాన్ని మరొక మూలకంగా మార్చడం సాధ్యం కాదని చెప్తారు. కానీ ఒక్కసారి ఆగండి. ఆధునిక న్యూక్లియర్ ఫిజిక్స్ ఏం చెబుతుంది? అణుక్షేత్రంలో ప్రోటాన్ల సంఖ్య మార్చగలిగితే ఒక మూలకం మరొక మూలకంగా మారుతుంది అని 1941లో శాస్త్రవేత్తలు న్యూట్రాన్ బాంబార్డ్మెంట్ ద్వారా పాదరసాన్ని బంగారంగా మార్చారు. అంటే ఆధునిక శాస్త్రం కూడా ఒప్పుకుంది లోహ రూపాంతరం సాధ్యమే అని. సాధ్యం కాదని చెప్పినంత తేలిగ్గా చెప్పుకోవడం కుదరదు. పాత రసాయన శాస్త్రం కొత్త భౌతిక శాస్త్రం సాధ్యమే అని నిరూపించింది. సాధ్యం కాదని చెప్పింది పాత రసాయన శాస్త్రం. భౌతిక శాస్త్రం మాత్రం ఇది నిరూపించింది. మన ఋషులు వేల సంవత్సరాల క్రితమే ఈ సత్యాన్ని కనుగొని ఉంటే అది మూఢనమ్మకమా లేక అత్యంత అధునాతనమైన అద్భుతమైన విజ్ఞానమా? ఆలోచించండి సాధకులారా. స్పర్శవేది అంటే ఏమిటి? స్పర్శవేది అనేది పదం రెండు సంస్కృతాల పదాల కలయిక. స్పర్శ అంటే తాకడం, వేది అంటే తెలిసినది లేదా జ్ఞానం కలిగినది లేదా మార్చే శక్తి కలిగినది అని అర్థం. స్పర్శవేది అంటే స్పర్శ మాత్రం చేతనే లోహాలని స్వభావాన్ని తెలిసి మార్చగల ఒక దివ్య గుటిక అని అర్థం. దీనినే రసవాద శాస్త్రంలో పవర్ మణి అని కూడా అంటారు. రసగుటిక అని కూడా అంటారు. సిద్ధ గుటిక అని కూడా అంటారు. వేదక రసం అని కూడా పిలుస్తారు. స్పర్శవేది ఒక సాధారణ రసాయన పదార్థం కాదు. ఇది అనేక అరుదైన ఖనిజాలు మరియు మూలికలు, పాదరసం, గంధకం, రసాల భస్మం ఇవన్నీ నిర్దిష్ట అనుపాతంతో, నిర్దిష్ట ముహూర్తంలో, నిర్దిష్ట మంత్ర విధులతో సంస్కరించి వందల సార్లు శుద్ధి చేసి అగ్ని తపనం ద్వారా సిద్ధం చేసి, ఇలా సిద్ధం చేసిన అత్యంత సాంద్రమైన రసగుటిక. ఈ గుటిక తయారీ ప్రక్రియ కొన్నిసార్లు 2-3 సంవత్సరాలు పట్టవచ్చు, కొన్నిసార్లు 10 సంవత్సరాల పైనే పట్టవచ్చు. ప్రతి దశలో విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ఒక తప్పు ఉష్ణోగ్రతలో, కాలంలో, పదార్థం నిష్పత్తిలో మొత్తం ప్రక్రియ వ్యర్థమవుతుంది. అందుకే ఈ విద్యని సిద్ధులు అత్యంత రహస్యంగా కాపాడుకున్నారు. స్పర్శవేది యొక్క 6 స్థరాల రహస్యం. రసవాద శాస్త్రంలో స్పర్శవేది యొక్క శక్తిని 6 స్థరాలుగా వర్ణిస్తారు. ప్రతి స్థరం ఒక నిర్దిష్ట సాధనా సిద్ధికి సంకేతం అని గ్రహించాలి. మొదటి స్థరం వేద. ఇది అత్యంత ప్రాథమిక స్థరం. ఈ స్థరంలో స్పర్శవేది నీచ లోహాన్ని తాకినప్పుడు ఆ లోహం యొక్క రంగు మాత్రమే మారుతుంది. లోహం బంగారు రంగు పొందుతుంది, కానీ నిజమైన బంగారం కాదు. ఇది ప్రారంభ సాధకుడు చేయగలిగినటువంటి పరివర్తన. రెండవ స్థరం రంజన. ఈ స్థరంలో లోహం యొక్క రంగు మాత్రమే కాకుండా దాని మెరుపు, కాంతి, ప్రకాశం కూడా బంగారానికి సమానంగా మారుతుంది. కానీ ఆ లోహాన్ని అగ్నిలో వేస్తే అది తిరిగి నీచలోహంగా మారిపోతుంది. ఇది తాత్కాలిక పరివర్తన రసవాదంలో. మూడవ స్థరం ద్రావణ అంటారు. ఈ స్థరంలో స్పర్శవేది నీచ లోహాన్ని ద్రవస్థితికి మార్చి ఆ ద్రవస్థితిలో లోహం యొక్క అంతర్గత నిర్మాణాన్ని పునర్నిర్మిస్తుంది. ఇది చాలా అరుదైన సిద్ధి. నాలుగవ స్థరం క్రామణ అంటారు. ఈ స్థరంలో స్పర్శవేది ఒక లోహంలో ఉన్న గుణాలని మరొక లోహంలోకి బదిలీ చేస్తుంది. ఇనుము యొక్క దృఢత్వాన్ని బంగారంలోకి, బంగారం యొక్క మెరుపుని ఇనుములోకి, ఇలా గుణాలు బదిలీ జరుగుతాయి. 5వ స్థరం వేదక సిద్ధి. ఈ స్థరంలో స్పర్శవేది
నీచలోహాన్ని శాశ్వతంగా పూర్తిగా తిరిగి మారలేనంత స్వచ్ఛమైన బంగారంగా మార్చుతుంది. ఆ బంగారాన్ని ఎన్నిసార్లు అగ్నిలో వేసినా, ఎన్ని పరీక్షలు చేసినా అది బంగారంగానే ఉంటుంది. ఇదే నిజమైన స్పర్శవేది. ఇక 6వ స్తరం శరీరవేది అంటారు. ఇది అత్యున్నత సిద్ధి. ఈ స్తరంలో స్పర్శవేది లోహాన్ని మాత్రమే కాదు, మానవ శరీరాన్ని కూడా పరివర్తనం చేస్తుంది. జర, వ్యాధి, మరణం లేని దివ్య శరీరంగా స్వర్ణదేహాన్ని ప్రసాదిస్తుంది. తమిళ సిద్ధులు దీన్ని పొన్ను ఉండల్ అంటారు. స్వర్ణ శరీరం. ఇది రసవాద శాస్త్రం యొక్క పరమ లక్ష్యం. లోహ పరివర్తన కాదు, దేహ పరివర్తన రసవాద శాస్త్రం. స్పర్శవేది తయారీ యొక్క ఆధార శాస్త్రం. స్పర్శవేది అర్థం చేసుకోవాలంటే ముందు రసవాద శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి. రసవాదం భారతదేశపు అత్యంత ప్రాచీన శాస్త్రాల్లో ఒకటి. రసం అంటే పాదరసం, వాదం అంటే శాస్త్రం, సిద్ధాంతం. రసవాదం అంటే పాదరసం ఆధారంగా నిర్మించిన శాస్త్రం. రసవాద శాస్త్రం యొక్క మూల సిద్ధాంతం ఏంటంటే, ఈ సృష్టిలో ఉన్న అన్ని లోహాలు ఒకే మూల పదార్థం నుండి పుట్టాయి. బంగారం, వెండి, రాగి, ఇనుము, సీసం, తగరం, ఈ లోహాలన్నీ భూమి గర్భంలో నుంచే ఒకే మూలధాతువు నుండి వేరువేరు పరిస్థితుల్లో రూపాంతరం చెందినవి అని చెప్తాయి. అందుకే ఈ భూమిని హిరణ్య గర్భ అంటారు. అత్యంత శుద్ధమైన, అత్యంత పరిపక్వమైన బంగారం, ఈ రూపం అత్యంత పరిపక్వమైన ఇనుము, సీసం. ఇదే ఇనుము బంగారం కావడానికి సమయం, ఉష్ణోగ్రత, ఒత్తిడి, ఈ 3 కావాలి. ప్రకృతి ఈ ప్రక్రియను లక్షల సంవత్సరాలుగా చేస్తుంది. రసవాది ఇదే ప్రక్రియను తన ప్రయోగశాలలో కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల్లో చేస్తాడు. స్పర్శవేది ఆ ప్రక్రియను కొన్ని నిమిషాల్లో చేస్తుంది. ఈ సిద్ధాంతాన్ని ఆధునిక శాస్త్రం కూడా అంగీకరిస్తుంది. భూమి గర్భంలో భారీ ఒత్తిడి, ఉష్ణోగ్రత వల్ల లోహాలు వేరువేరు రూపాలు పొందుతాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెప్తారు. నక్షత్రాల లోపల న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా తేలికైన మూలకాలు బరువైన మూలకాలుగా మారుతాయి. ఆస్ట్రోఫిజిక్స్ చెబుతుంది ఈ విషయం గురించి. మీ శరీరంలో ఉన్న ప్రతి బంగారు అణువు ఒకప్పుడు ఎక్కడో పేలిపోతున్న నక్షత్రం లోపల తయారైందే. అది కూడా లోహ రూపాంతరమే. గమనించండి, ఇది కూడా లోప రూపాంతరమే కదా. స్పర్శవేది తయారులో పాదరసం పాత్ర. రసవాద శాస్త్రంలో పాదరసానికి అత్యంత కేంద్ర స్థానం ఉంది. పాదరసం ఈ భూమి మీద ఉన్న ఏకైక ద్రవలోహం. గుర్తుంచుకోండి, పాదరసం ఈ భూమి మీద ఉన్నటువంటి ఏకైక ద్రవ లోహం. ఇది సామాన్య ఉష్ణోగ్రతలో ద్రవంగా ఉంటుంది. ఈ ఒక్క లక్షణమే పాదరసాన్ని అన్ని లోహాల కంటే ప్రత్యేకమైనదిగా చేస్తుంది. ద్రవంగా ఉండడం అంటే ఆ లోహం ఇంకా తన అంతిమ రూపాన్ని నిర్ణయించుకోలేదు అని అర్థం. ఈ లోహం ఏ రూపాన్నైనా తీసుకోగలదు, ఏ లోహంనైనా ప్రవేశించగలదు, ఏ పదార్థంలోనైనా కలవగలదు. రసవాద శాస్త్రంలో పాదరసాన్ని శివుడి వీర్యంగా వర్ణిస్తారు. గంధకాన్ని శక్తి రజస్సుగా వర్ణిస్తారు. ఈ రెండిటికి కలయికే రసబంధనం అంటారు. పాదరసం మరియు గంధకం నిర్దిష్ట అనుపాతంలో, నిర్దిష్ట ఉష్ణోగ్రతల్లో, నిర్దిష్ట మూలికల సమక్షంలో కలిపినప్పుడు ఒక అద్భుతమైన రసాయన చర్య జరుగుతుంది. ఆ చర్య ఫలితంగా పుట్టేదే రసగుటిక. స్పర్శవేది యొక్క ప్రాథమిక రూపమే ఈ రసగుటిక. కానీ కేవలం పాదరసం మరియు గంధం కలిపితే స్పర్శవేది తయారీ కాదు. ఆ గుటికను అనేక దశల్లో శుద్ధి చేయాలి, అనేక సార్లు అగ్ని తపనం చేయాలి, అనేక మూలికలతో భావన చేయాలి, అనేక ఖనిజాలతో మిశ్రమం చేయాలి. ప్రతి దశకు ఒక నిర్దిష్ట సమయం, ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత, ఒక నిర్దిష్ట విధి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియలో రసశాస్త్రంలో 18 సంస్కారాలు, 18 సంస్కారాలు అని పిలుస్తారు. 18 సంస్కారాలు పాదరస శుద్ధి యొక్క 18 దశలని గమనించండి సాధకులారా. పాదరసాన్ని స్పర్శవేదిగా మార్చే ప్రక్రియల్లో 18 సంస్కారాలు ఉన్నాయి. ఈ సంస్కారాల గురించి రసరత్న సముచ్చయం, రసావర్ణం, రసేంద్ర చింతామణి వంటి ప్రాచీన గ్రంథాలు కొంచెం వివరణ ఇచ్చి ఉన్నాయి. మొదటి సంస్కారం పేరు స్వేదన. పాదరసాన్ని ఆవిరి ద్వారా శుద్ధి చేయడం. నిర్దిష్ట మూలికల రసంతో పాదరసాన్ని స్వేదించినప్పుడు అందులో ఉన్న
మలినాలు తొలగిపోతాయి. రెండవ సంస్కారం మర్దన. శుద్ధి చేసిన పాదరసాన్ని నిర్దిష్ట ఖనిజాలతో, మూలికలతో రాతి పలకలపై ఘర్షణ చేయడం. ఈ ఘర్షణ వల్ల పాదరసం యొక్క లక్షణాన్ని పరిణామం తగ్గి అవి మరింత శక్తివంతంగా మారుతాయి. మూడవ సంస్కారం మూర్ఛన. పాదరసాన్ని ఘనస్థితికి తెచ్చే ప్రక్రియ. ఈ సాధారణంగా పాదరసం ద్రవం, కానీ నిర్దిష్ట మూలికల రసంతో, నిర్దిష్ట ఖనిజాలతో ఈ నిర్దిష్ట ఖనిజాలను కలిపిన ప్రక్రియ చేసినప్పుడు అది మూర్ఛితమై ఘనరూపంగా పొందుతుంది. నాలుగవ సంస్కారం ఉత్థాపన అంటారు. మూర్ఛితమైనటువంటి పాదరసాన్ని మళ్ళీ జీవింపచేయడం, దాని చలనశక్తిని పునరుద్ధరించడం. ఇది చాలా సున్నితమైన ప్రక్రియ. ఐదవ సంస్కారం పాతన. పాదరసాన్ని ఊర్ధ్వపాతన, అధపాతన, తిర్యక్పాతన అనే 3 విధానాలు అవసాన ప్రక్రియ చేయడం. ఇది ఆధునిక రసాయన శాస్త్రంలో డిస్టిలేషన్కు సమానం అనుకోండి. ఆరవ సంస్కారం బోధన. శుద్ధి చేసిన పాదరసాన్ని ఇతర లోహాలకు భోజనం పెట్టడం. బంగారం, వెండి, రాగి, ఇనుమ ఈ లోహాలను, సూక్ష్మ కణాలను పాదరసంలో కలపడం. ఈ ప్రక్రియ వల్ల పాదరసం ఇతర లోహాల గుణాలను గ్రహిస్తుంది. ఏడవ సంస్కారం నియమన. పాదరసం యొక్క చలనాన్ని, స్వభావాన్ని నియంత్రించడం. పాదరసం సహజంగా అత్యంత చంచలమైనది. అది ఏ చోట స్థిరంగా ఉండదు. నియమాన ప్రక్రియ ద్వారా దాని చంచలత్వం తగ్గి అది నిర్దిష్ట లక్ష్యం వైపు పనిచేసే శక్తిగా రూపాంతరం చెందుతుంది. ఇక 8వ సంస్కారం దీపన. పాదరసం యొక్క అగ్నిశక్తిని పెంచడం. నిర్దిష్ట ఔషధ మూలికలతో ప్రక్రియ చేసినప్పుడు పాదరసంలోని రూపాంతర శక్తి ఇతర లోహాలను మార్చే శక్తి బహుగుణితము అవుతుంది. ఇక 9వది, ఈ 9వ నుంచి 18వ సంస్కారాల వరకు గ్రాసన, చారణ, గర్భధృతి, బాహ్యధృతి, ఝారణ, రజన, సారణ, క్రామణ, వేద, శరీరయోగ. ఈ ప్రతి దశ పాదరసం యొక్క శక్తిని ఒక్కొక్క స్థరం పెంచుతుంది. చివరి సంస్కారం తర్వాత మిగిలేది ఒకే ఒక అత్యంత సాధ్యమైన, అత్యంత శక్తివంతమైన గుటిక. అదే స్పర్శవేది. స్పర్శవేది తయారీకి అవసరమైన మూలికలు మరియు ఖనిజాలు. రసవాద గ్రంథాల్లో స్పర్శవేది తయారీ అవసరమైన ద్రవ్యాలు వివరంగా చెప్తాయి. కానీ ఇవాల్టి రోజుల్లో వివరంగా ఉన్నాయని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. వాటిల్లో ముఖ్యమైనవి కొన్ని చెప్తాను వినండి. పాదరసం మొత్తం ప్రక్రియ యొక్క ఆధారం శివుడు వీర్యంగా, సమస్త లోహాలు జనకుడిగా పరిగణించబడుతుంది. గంధకం పాదరసం యొక్క భార్య, శక్తి స్వరూపంగా వర్ణించబడుతుంది. పాదరసం మరియు గంధకం కలిసినప్పుడే రసబంధం ఏర్పడుతుంది. అబ్రకం, మైకా అంటారు దీన్ని. ఇది రసవాద శాస్త్రంలో అత్యంత ముఖ్యమైన ఖనిజం. అబ్రక భస్మం స్పర్శవేదికి స్థిరత్వాన్ని ఇస్తుంది. వైక్రాంతం అంటే టూర్మలైన్ అంటారు దీన్ని. ఈ ఖనిజం విద్యుత్ ధర్మాన్ని కలిగి ఉంటుంది. ఇది స్పర్శవేదికి శక్తి ప్రసారం చేసే సామర్థ్యాన్ని ఇస్తుంది. మాక్షికం ఫైరెట్ అంటారు దీన్ని. ఐరన్ సల్ఫైడ్, ఇది బంగారు రంగులో మెరిసే ఖనిజం. దీన్ని మూర్ఖుల బంగారం అని కూడా అంటారు. కానీ రసవాద శాస్త్రంలో ఇది అత్యంత విలువైన ద్రవ్యం. నారం, వంగం, తామ్రం, లోహం ఈ నీచ లోహాలను కూడా నిర్దిష్ట దశల్లో పాద రసంలో కలుపబడతాయి. ఇది పాదరసానికి ఆ నీచ లోహాలను గుర్తుపట్టే సామర్థ్యాన్ని ఇస్తుందని గమనించాలి సాధకులరా. తర్వాత అవి తాకినప్పుడు వాటిని మార్చగలదు. మూలికలతో కాంచనార, చిత్రకం, త్రిపల, భృంగరాజ, అమలక, హరిద్ర, వాస ఈ ఔషధ మొక్కలు రసాలు వేరువేరు దశల్లో పాదరసాన్ని భావన చేయడానికి వాడబడతాయి. ప్రతి మూలిక ఒక నిర్దిష్ట రసాయన గుణాన్ని పాదరసంలో ప్రవేశపెడుతుంది. చారిత్రక ఆధారాలు. స్పర్శవేది సాధించిన సిద్ధులు భారతదేశ చరిత్రలో చాలా మంది సాధించారని చెప్పబడే అనేక మంది సిద్ధులు ఉన్నారు. అందులో మొట్టమొదటి వ్యక్తి నాగార్జునుడు. 2వ శతాబ్దానికి చెందిన మహారసవాది. రసరత్నాకర్ అనే గ్రంథాన్ని రచించారు ఈయన. ఈ గ్రంథంలో లోహ రూపాంతరం యొక్క వివరమైన ప్రక్రియలు ఉన్నాయి. నాగార్జునుడు పాదరసాన్ని బంధించి దాన్ని లోహ రూపాంతరం కారకంగా మార్చిన మొదటి వ్యక్తుల్లో ఒకటిగా పరిగణించబడతాడు. ఆయన శ్రీశైలంలో ఆంధ్రప్రదేశ్లోని మల్లికార్జున క్షేత్రంలో రసవాద ప్రయోగాలు నిర్వహించాడని రసార్ణవం చెబుతుంది. గోరఖ్నాథుడు నాద సంప్రదాయ స్థాపకుడు. ఈయన కాయకల్పం, శరీరాన్ని అమర్త్యంగా మార్చే విద్యలో మహాసిద్ధి పొందారని నమ్ముతారు. గోరఖ్నాథుడు స్పర్శవేదిని కేవలం
లోహ రూపాంతరంగా కాకుండా శరీర రూపాంతరంగానికి వజ్రదేహ సిద్ధికి ఉపయోగించాడని నాద సంప్రదాయ గ్రంథాలు గురు పరంపరలో చెబుతాయి. ఇకపోతే తమిళనాడులోని బోగర్ సిద్ధర్ అంటారు ఆయన్ని. తమిళనాడులోని బోగర్ సిద్ధర్ తమిళనాడుకు చెందిన అష్టాదశ సిద్ధుల్లో ఒకరు. ఈయన పళని మురుగన్ ఆలయంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని నవపాషాణంతో 9 విషపూరిత ఖనిజాల మిశ్రమంతో తయారు చేశారు. ఆయన చేసిన దాన్ని ఇప్పుడు అక్కడ మనం రోజు చూసేది. బోగర్ రసవాద శాస్త్రంలో అత్యంత ప్రావీణ్యం కలిగిన సిద్ధుడు. ఆయన బోగర్ ఏడాయురం, బోగర్ యొక్క 7000 శ్లోకాలు అనే గ్రంథంలో స్పర్శవేది తయారీ ప్రక్రియలో కొన్ని వివరించబడ్డాయి. పూర్తిగా కాదు, గుర్తుంచుకోండి. ఆయన రాసిన గ్రంథం వచ్చేసి తమిళ్లోనే ఉంటుంది, ఇప్పుడు ఇంగ్లీష్లోకి మార్చినట్టున్నారు. బోగర్ ఏడాయిరం, ఆ పేరే బోగర్ ఏడాయిరం బుక్ పేరు. ఇకపోతే నిత్యానందుడు, ఈయన 3వ వ్యక్తి. కేరళకు చెందిన ఈ సిద్ధుడు పాదరస బంధన విద్యలో అత్యంత ప్రసిద్ధుడు. ఆయన తయారు చేసిన రసలింగానికి నేటికి కొన్ని ఆలయాల్లో ఉన్నాయని చెప్తారు కేరళలో, కానీ చూపించరు. స్పర్శవేది ఎలా పనిచేస్తుంది? శాస్త్రీయ విశ్లేషణ. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ప్రశ్నకు వద్దాం. స్పర్శవేది నిజంగా ఎలా పనిచేస్తుంది? ఒక గుటిక తాకితేనే ఇనుము బంగారంలో ఎలా మారుతుంది? దీనికి రసవాద శాస్త్రం ఒక వివరణ ఇస్తుంది, ఆధునిక శాస్త్రం మరొక వివరణ ఇస్తుంది. రెండూ కలిపి చూస్తే ఒక అద్భుతమైన చిత్రం మనకు కనిపిస్తుంది. రసవాద వివరణ ప్రకారం ప్రతి లోహములో 2 గుణాలు ఉన్నాయి. ఒకటి బాహ్య గుణం, రంగు, మెరుపు, బరువు, కాఠిన్యం. రెండవది అంతర్గత గుణం, ఆ లోహం యొక్క సూక్ష్మ శక్తి. ఇనుములో ఉన్న సూక్ష్మ శక్తి మరియు బంగారంలో ఉన్న సూక్ష్మ శక్తి మూలంలో ఒకటే, కానీ ఇనుములో ఆ శక్తి పరిపక్వంగా అవ్యవస్థంగా ఉంటుంది. బంగారంలో ఆ శక్తి పరిపక్వంగా వ్యవస్థీకరంగా ఉంటుంది. స్పర్శవేది చేసే పని ఏంటంటే ఇనుములో ఉన్న అపరిపక్వ శక్తి క్షణాల్లో పరిపక్వం చేయడం. ఒక విత్తనం చెట్టు కావడానికి సంవత్సరాలు పడుతుంది, కానీ ఆ మొత్తం ప్రక్రియను వేగవంతం చేయగలిగేదే దాని పేరే స్పర్శవేది అంటారు. అదే చేస్తుంది. లోహం యొక్క పరిణామ ప్రక్రియను అత్యంత వేగం చేస్తుంది ఈ స్పర్శవేది. ఆధునిక శాస్త్ర కోణం నుంచి చూస్తే ఒక మూలకం మరొక మూలకంగా మారాలంటే దాన్ని అణుకేంద్రంలో ప్రోటాన్ల సంఖ్యగా మారాలి. ఇనుములో 26 ప్రోటాన్లు ఉన్నాయి, బంగారంలో 79 ప్రోటాన్లు ఉన్నాయి. ఇనుము బంగారంగా మారాలంటే 53 ప్రోటాన్లు అదనంగా చేర్చాలి. ఇది అణుస్థాయిలో జరిగే మార్పు. ఇది సాధ్యమా అని మనం ప్రశ్నించుకుంటే ఆధునిక న్యూక్లియర్ ఫిజిక్స్ ప్రకారం సాధ్యమే. పార్టికల్ యాక్సలేటర్లతో ఈ రకమైన మూలమైనటువంటి మూలక రూపాంతరం జరుగుతుంది, కానీ అందుకు కోట్ల డాలర్లు యంత్రాలు కావాలి, అపారమైన శక్తి కావాలి. మరి స్పర్శవేది అనేది ఏం చేస్తుంది? అదే స్పర్శవేది ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసే పనిని ఒక చిన్న గుటిక ఎలా చేస్తుంది? ఒక సంభావ్యత ఉంది. స్పర్శవేదిలో ఉన్న పాదరసం మరియు ఇతర ఖనిజాల మిశ్రమం ఒక అత్యంత అసాధారణమైన ఉత్ప్రేరక శక్తిని కలిగి ఉండవచ్చు. ఆధునిక రసాయన శాస్త్రంలో కాటలిస్ట్ ఉత్ప్రేరకం అనే భావన ఉంది. ఉత్ప్రేరకం అంటే రసాయన చర్యలో భాగంగా కాకుండా ఆ చర్య జరిగే వేగాన్ని అపారంగా పెంచుతుంది. స్పర్శవేది ఒక అణు స్థాయి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఇక్కడ ఈ ప్రశ్నకు ఇంకా సమాధానం రాలేదు, కానీ ఈ ప్రశ్న అడగడమే ఒక గొప్ప ముందడుగునని శాస్త్రం, మన ఋషులు గొప్పతనం గురించి మనం చెప్పుకునేటప్పుడు ఇది మనం ఖచ్చితంగా మనమే వేసుకోవాల్సిన ప్రశ్న. స్పర్శవేది మరియు తంత్రశాస్త్రం, ఆధ్యాత్మిక పరివర్తన. ఇప్పుడు స్పర్శవేది యొక్క అత్యంత లోతైన అత్యంత రహస్యమైన కోణానికి చెప్పుకుందాం. రసవాద శాస్త్రంలో కేవలం లోహాలను మార్చే శాస్త్రం కాదు, అది ఒక ఆధ్యాత్మిక సాధన. ప్రతి రసవాద ప్రక్రియ ఒక అంతర్గత సాధన యొక్క బాహ్య ప్రతిబింబం అని గమనించాలి సాధకులారా. స్పర్శవేది నీచ లోహాన్ని బంగారంగా మార్చడం, ఇది బాహ్య ప్రక్రియ. కానీ దీని వెనక ఉన్న ఆంతరంగిక సత్యం ఏంటంటే సాధకుడు తన నీచ స్వభావాన్ని, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలను దివ్య స్వభావంగా మార్చడం. ఇనుము అంటే అజ్ఞానం, బంగారం అంటే జ్ఞానం. స్పర్శవేది అంటే గురువు లేదా గురువు ఇచ్చిన దీక్ష. గురువు స్పర్శ మాత్రం చేతనే, ఒక్క చూపు చేతనే, ఒక్క మాట చేతనే శిష్యుడు అజ్ఞానం నుంచి జ్ఞానంగా మారుతుంది. ఇది నిజమైన స్పర్శవేది. తంత్రశాస్త్రంలో ఈ ఉపమానం అత్యంత ప్రాచుర్యం పొందింది. కుండలిని శక్తి మూలాధారంలో నిద్రిస్తున్న ఇనుము వంటిది.
ఆ శక్తి సహస్రారానికి చేరినప్పుడు అది బంగారంగా దివ్య చేతనగా మారుతుంది. ఆ మార్పు చేసే ఉత్ప్రేరకం గురువు, మంత్రము, సాధన. అదే స్పర్శవేది. తమిళ సిద్ధ పరంపరలో ఒక ఉపమానం మరింత స్పష్టంగా ఉంటుంది. తిరుమూలార్ తన తిరుమంత్రంలో చెప్తాడు, మూలధాతు అయిన పాదరసం బంధించబడినప్పుడు శరీరం స్వర్ణదేహం అవుతుంది. ఇక్కడ పాదరసం అంటే ప్రాణశక్తి. అది చంచలంగా ఇంద్రియాల వెంట పరిగెడుతుంది. ఆ ప్రాణశక్తిని బంధించి యోగ సాధన ద్వారా, ప్రాణాయామం ద్వారా, ధ్యానం ద్వారా నిలిపినప్పుడు శరీరం రూపాంతరం చెందుతుంది. అదే నిజమైన రసవాదం. ఇప్పుడు మానవ శరీరం కేసుకుంటే స్పర్శవేది మరియు ప్రపంచ ఆల్కమీ సమాంతర సత్యాలు కూడా వివరిస్తాను, వినండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే స్పర్శవేది భావన కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమైనది కాదు. ప్రపంచం మొత్తంలో ఈ జ్ఞానం వేర్వేరు రూపాల్లో ఉంది. ఈజిప్టు ఆల్కెమీ ఖేమ్ అనే పురాతన పేరుతో ప్రచారంలో ఉండేది. ఈజిప్షియన్స్ ఆల్కమిస్టులు ఫిలాసఫర్ స్టోన్, తత్వవేత్తల రాయి గురించి మాట్లాడేవారు. ఈ రాయి నీచలోహాలని బంగారంగా మార్చగలదని, మానవుడు అమరత్వం ఇవ్వగలదని నమ్మేవారు. ఇది స్పర్శవేదికి ఎంత సమానంగా ఉందో చూడండి. లోహ రూపాంతరం మరియు శరీర రూపాంతరం రెండూ ఒక్కటే. చైనాలోని ఒక పురాతన మతమైన తావో అనే మతంలో తాన్ అనే భావన ఉంది. వైతాన్ బాహ్య ఆల్కమీ. ఈ బాహ్య ఆల్కమీలో లోహ రూపాంతరం చేయబడుతుంది. నైతాన్ అంతర్ ఆల్కమీ. ఈ ఆల్కమీలో శరీర రూపాంతరం చేయబడుతుంది. చైనీస్ ఆల్కమిస్ట్ పాదరసాన్ని సిన్నాబార్ రూపంలో అత్యంత ముఖ్యమైన ద్రవంగా వాడేవారు. ఈ భారతీయ రసవాదుల్లాగానే చైనీస్ ఆల్కమీ కూడా పాదరసం ఆధారంగా నిర్వహించబడేది. అరబ్ ప్రపంచంలో జాబిర్ ఇబ్ను హయూన్ 8వ శతాబ్దానికి చెందిన ఒక మహాశాస్త్రవేత్త లోహ రూపాంతరం గురించి విస్తృతంగా రచనలు చేశాడు. ఆయన సిద్ధాంతం ప్రకారం అన్ని లోహాలు పాదరసం మరియు గంధకం యొక్క వేరువేరు నిష్పత్తులతో ఏర్పడ్డాయని చెప్తాడు ఆయన. ఇది భారతీయ రసవాద సిద్ధాంతంలో అద్భుతంగా సరిపోతుంది. యూరోప్లో మధ్యయుగంలో ఆల్కెమీ అత్యంత ప్రాచుర్యం పొందింది. నికోలస్ ఫ్లామెల్, పారాసెల్పస్, ఐజాక్ న్యూటన్ ఈ ప్రముఖ వ్యక్తులు ఆల్కెమీలో లోతైన అధ్యయనం చేశారు. న్యూటన్ ఆల్కెమీ గురించి 1000 పేజీల నోట్ రాశాడు. గ్రావిటీ కనుగొన్న వ్యక్తి ఆల్కెమీ అంత లోతుగా అధ్యయనం చేయడం ఇది స్పర్శవేది యొక్క ఈ విద్య యొక్క గంభీరతకు నిదర్శనం. ఈ అన్ని నాగరికతలో ఒకే సత్యం వేరువేరు పేర్లతో ఉంది. స్పర్శవేది, ఫిలాసఫర్ స్టోన్, తాన్, ఎలిరిక్స్ పేర్లు వేరు, సత్యం ఒకటే. ఆధునిక శాస్త్రం మరియు లోహ రూపాంతరం ఒకప్పుడు అత్యంత ముఖ్యమైన వాస్తవం తెలుసుకోండి. ఆధునిక శాస్త్రంలో లోహ రూపాంతరం అసాధ్యమని చెప్పడం లేదు. ఆధునిక శాస్త్రంలో రూపాంతరం సాధ్యమే అని నిరూపించబడింది. 1941లో అమెరికన్ భౌతిక శాస్త్రవేత్తలు సైక్లోట్రాన్ అనే పార్టికల్ని యాక్సలేటర్లో పాదరసంపై న్యూట్రాన్ బాంబార్డ్మెంట్ చేసి బంగారాన్ని తయారు చేశారు. ఆ బంగారం అత్యల్ప ప్రమాణంలో వచ్చింది. ఈ ప్రక్రియ ఖర్చు విలువ బంగారం విలువ కంటే 1 కోటి రెట్లు ఎక్కువ, కానీ సాధ్యమని నిరూపించబడ్డాయి. 2019 చైనీస్ శాస్త్రవేత్తలు రాగిని బంగారంగా మార్చే ఒక ప్రక్రియను కనుగొన్నారు. అయితే ఇది నిజమైన బంగారం కాదు, బంగారం లాంటి ఉపరితల గుణాలను కలిగిన రాగి. కానీ ఈ ప్రయోగం ఒక ముఖ్యమైన సత్యాన్ని చెబుతుంది. లోహాలు గుణాలను మార్చడం సాధ్యమే అని. గ్రీన్ యూరోపియన్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్లో, దాని పేరు గ్రీన్ CRNE అంటారు, యూరోపియన్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ అది. ఈ సెంటర్లో జరుగుతున్న ప్రయోగాల్లో అణుకేంద్రాల్లో రూపాంతరం నిత్యం జరుగుతుంది. ఈ ప్రయోగాలకు అపారమైన శక్తి అవసరం, కానీ సూత్రం ఒకటే. అణుకేంద్రంలో మార్పు చేస్తే మూలకం మారుతుంది. మరి మన ఋషులు ఈ మార్పును భారీ యంత్రాలు లేకుండా కేవలం ఒక రసవాద ప్రక్రియల ద్వారా సాధించగలిగారా? ఈ ప్రశ్నకి నేడు సమాధానం లేదు. కానీ ఈ ప్రశ్నను తోసిపుచ్చడం కూడా శాస్త్రీయ దృష్టి కాదు. ఈ ప్రశ్నను పరిశోధించడమే నిజమైన శాస్త్రీయ దృష్టి. స్పర్శవేది ఎందుకు కనుమరుగైంది? ఇది చాలా చాలా ముఖ్యమైనది. స్పర్శవేది అత్యంత శక్తివంతమైనదైతే, అంత విలువైనదైతే ఎందుకు ఇప్పుడు ఎవరి దగ్గర కనిపించడం లేదు అనే క్వశ్చన్ మార్క్ మనం వేసుకుంటే, మొదటి కారణం గురు పరంపర విచ్ఛిన్నం. రసవాద విద్య గురువు నుండి శిష్యునిగా ప్రత్యక్షంగా రహస్యంగా బోధించబడేది. ఈ పరంపరలు సహస్రాబ్దాలుగా పాటు కొనసాగాయి. కానీ విదేశీయ దండయాత్రల వలన, వలస పాలన వల్ల, ఈ చారిత్రక సంఘటనల వల్ల అనేక గురు పరంపరలు విచ్ఛిన్నమయ్యాయి.
గురువు చచ్చిపోయినప్పుడు శిష్యుడు సిద్ధం కాకపోతే ఆ విద్య ఆ పరంపరలో పాటు అంతమైపోతుంది. రెండవ కారణం రహస్య స్వభావం. రసవాద గ్రంథాలు ఉద్దేశపూర్వకంగా సంకేత భాషలో రాయబడ్డాయి. మార్చడం అంటే ఏమిటి, తాకడం అంటే ఏమిటి, బంధించడం అంటే ఏమిటి, ఈ పదాలన్నీ నిర్దిష్ట రసవాద ప్రక్రియలకు సంకేతాలుగా ఉంచారు. గురువు లేకుండా ఈ గ్రంథాలు చదివితే వాటి అర్థం తెలియదు. ఒక్కోసారి ఉద్దేశపూర్వకం కూడా తప్పుడు సమాచారం కూడా ఈ గ్రంథాల్లో చేర్చబడి ఉంది. అనర్హులు ఈ విద్యను దుర్వినియోగం చేయకుండా ఉండడానికి ఇలా చేసి ఉంటారని అనుకోవచ్చు. మూడవ కారణం ఆధునిక రసాయన శాస్త్రం యొక్క ఆధిపత్యం. 18వ శతాబ్దం నుండి పాశ్చాత్య రసాయన శాస్త్రం ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం సాధించింది. ఈ శాస్త్రం ప్రకారం ఒక మూలకాన్ని మరొక మూలకంగా మార్చడం అసాధ్యమని చెప్తారు. ఈ విశ్వాసం వల్ల రసవాద శాస్త్రం మూఢనమ్మకంగా ముద్ర వేయబడింది. కానీ అసాధ్యం అనే నమ్మకాన్ని న్యూక్లియర్ ఫిజిక్స్ తలకిందులు చేసింది. అయినా రసవాద శాస్త్రం పట్ల అపోహ ఇంకా కొనసాగుతూనే ఉంది. నాలుగవ కారణం స్పర్శవేది ఇప్పటికీ ఉందా అనే ప్రశ్న భారతదేశంలో నేటికి కొన్ని నాద సంప్రదాయాల దగ్గర, సిద్ధ పరంపరల దగ్గర రసవాద కుటుంబాలు ఉన్నాయి. వారు ధర్మం కోసం తప్ప అనవసరమైన దానికోసం వాటిని వాడరు. వారు దగ్గర ఈ విద్య ఏదో ఒక రూపంలో ఉందని మనం నమ్మాలి. ఎందుకంటే ఉంది. హిమాలయాల్లోనూ, తమిళనాడు యొక్క మారుమూల ప్రాంతాల్లో, రాజస్థాన్ ఎడారు మఠాల్లో ఈ విద్య ఇంకా జీవించి ఉందని చెప్పే నిదర్శనాలు చాలా ఉన్నాయి. వాటిని నిరూపించమంటే అది కొంచెం కష్టం, తిరస్కరించడం కూడా కష్టమే. స్పర్శవేది ఒక అంతిమ తాత్విక దృష్టి. ఈ మొత్తం వీడియోలో మనం భౌతిక స్పర్శవేది గురించి మాట్లాడాం, లోహాలను మార్చే గుటిక గురించి. కానీ ఇప్పుడు ఒక్క క్షణం ఆగి లోతుగా ఆలోచిద్దాం. ఋషులు ఎందుకు ఈ విద్యను అభివృద్ధి చేశారు? బంగారం తయారు చేయడానికా? కాదు. వారికి బంగారం మీద ఆశ లేదు. వారు అడవుల్లో, గుహల్లో, హిమాలయాల్లో జీవించారు. వారికి బంగారంతో పని లేదు. మరి ఎందుకు? ఎందుకంటే స్పర్శవేది తయారు చేసే ప్రక్రియ 18 సంస్కారాలు, ఆ శుద్ధి, ఆ ప్రక్రియలు, ఆ తపనం, ఆ ధ్యానం, ఇవన్నీ సాధకుడి అంతర్గత రూపాన్ని, ఉపకరణాలు. పాదరసాన్ని శుద్ధి చేస్తూ సాధకుడు తన మనసును శుద్ధి చేస్తున్నాడు. గంధకంతో రసబంధనం చేస్తూ సాధకుడు శివశక్తి సమన్వయం సాధిస్తున్నాడు. అష్టాదశ సంస్కారాలు చేస్తూ సాధకుడు తన అష్టాదశ దోషాలను తొలగించుకుంటున్నాడు. చివరికి స్పర్శవేది తయారైనప్పుడు సాధకుడు కూడా సిద్ధుడై ఉంటాడు. ఆ గుటిక బాహ్య ప్రతిబింబం మాత్రమే. నిజమైన స్పర్శవేది సాధకుడే. ఈ సత్యాన్ని రసావర్ణం అత్యంత అందంగా చెబుతుంది. యదాలోహే తదా దేహి అని. ఏం చెప్తుంది? రసావర్ణం అనే ఒక గ్రంథం చాలా అందంగా చెప్తుంది ఈ వర్ణన. యదాలోహే తదా దేహే. లోహంలో ఎలాగా శరీరం కూడా అలాగే. లోహాన్ని బంగారంగా మారిస్తే ఆ ప్రక్రియలో శరీరాన్ని దివ్య శరీరంగా మార్చే ప్రక్రియకు ప్రతిబింబం. బాహ్య రసవాదం అంతర్రసవాదానికి అద్దం లాంటిది. అందుకే నిజమైన రసవాదులు చెప్తారు, స్పర్శవేది కేవలం బంగారు తయారు చేయడానికి కాదు. స్పర్శవేది మానవుడు అంతర్గత నీచత్వాన్ని, అజ్ఞానాన్ని, అహంకారాన్ని, భయాన్ని, ద్వేషాన్ని స్వచ్ఛమైన ఆత్మానుభవంగా మార్చే మహాశక్తి అని. ఆ స్పర్శవేది గురువు రూపంలో వస్తుంది, సాధన రూపంలో వస్తుంది, దివ్య అనుగ్రహ రూపంలో వస్తుంది. ఆ స్పర్శ ఒక్కసారి తగిలితే చాలు. నీచుడు శ్రేష్ఠుడవుతాడు, అజ్ఞాని జ్ఞాని అవుతాడు, మర్త్యుడు అమర్త్యుడు అవుతాడు. అదే స్పర్శవేది యొక్క అంతిమ లక్ష్యం. ఇదే ఋషులు కాపాడిన మహాసత్యం. ఓం అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. అసత్యం నుండి సత్యం వైపు నడిపించు, చీకటి నుండి వెలుగు వైపు నడిపించు, మృత్యువు నుండి అమృతం వైపు నడిపించు. ఇదే స్పర్శవేది యొక్క నిజమైన ప్రార్థన. నీచం నుండి శ్రేష్టం వైపు, లోహం నుండి స్వర్ణం వైపు, మానవం నుండి దివ్యం వైపు ప్రయాణమే ఈ స్పర్శవేది సాధనా రహస్యం. అలాగని స్పర్శవేది నిజంగా లేదా అంటే శ్రీశైలం అడవుల్లో బ్రాహ్మీ లిపిల్లో నిక్షేపం చేయబడినటువంటి శాసనాల్లో మేము అనేక శాసనాలు చూసి ఉన్నాం. ప్రపంచానికి అది బయటికి తేవడం వల్ల ప్రమాదం ఉంది కనుక ఎవరికి వాళ్ళు తెలిసిన వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు, అంతే తప్ప అది లేదని కాదు. అది ఆల్రెడీ సిద్ధనాగార్జునుడు ఎప్పుడో అక్కడ నిక్షిప్తం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దానికోసం మనం పాకురాల్సిన అవసరం లేదు. ఆ జ్ఞానాన్ని మనం గ్రహిస్తే చాలు. సర్వే జనా సుఖినో భవంతు.